ఎంత పని చేసినా ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే రోజులివి. ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందా, ఇదే మీ ఆఖరి నెల, మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నామని అంటారా అని తెగ భయపడిపోతున్నారు. ఇలాంటి డేంజర్ టైంలో మెటా సంస్థ చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏ పని చేయని ఉద్యోగికి ఏకంగా 1,50,00,000 జీతం ఇచ్చింది. ఆ విషయాన్ని మరెవరో కాదు, జీతం అందుకున్న ఆమె చెప్పింది. మెటా ఎందుకంత జీతం ఆమెకు చెల్లించింది? లే ఆఫ్స్. గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కుటుంబాలతో రోడ్డున పడ్డ పరిస్థితులు వచ్చాయి. తమ బాధను సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ పోస్టులు పెట్టారు. ఎంతో కష్టపడి పనిచేసినందుకు రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఇచ్చారని చెప్పారు. మళ్ళీ ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక రెస్టారెంట్లో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో మెటాలో పనిచేసిన ఉద్యోగికి 1,50,00,000 జీతం ఇచ్చారంటేనే షాకింగ్గా ఉంది. ఏ పని చెయ్యకున్నా 1,50,00,000 జీతం అందుకున్న ఉద్యోగిని పేరు మ్యాడలిన్ మచాదో. మెటా కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. లే ఆఫ్ సమయంలో ఆమె ఉద్యోగం పోయింది. 6 నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. కానీ ఆమెకు మాత్రం 1,50,00,000 జీతం వచ్చింది. ఈ క్రమంలో ఆమె టిక్టాక్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదేంటంటే, తాను మెటాలో 6 నెలల పాటు ఎలాంటి పని చేయకుండానే $1,90,000 అంటే 1.5 కోట్ల రూపాయల జీతం అందుకుందట. వాస్తవానికి మెటా కంపెనీలోని ఉద్యోగులు అక్కడ పని ఏముండదని పలుమార్లు చెప్పుకొచ్చారు. కంపెనీ ఉద్యోగులు పని చేయాలని అనుకుంటున్నా వారి కేటాయించేందుకు ఎలాంటి పని లేదని, అందుకే అందరూ ఫ్రీగా కూర్చొని శాలరీలు తీసుకుంటున్నారని చెప్పారు. అలానే చాలా మందికి జాబ్ ఉన్నా అందులో పని మాత్రం లేదని చెప్పారు. కోవిడ్-19లో టెక్నాలజీకి పెరిగిన ఆదరణతో వేల మంది ఎంప్లాయీస్ని ముందు వెనక చూడకుండా హైర్ చేసుకున్నారు. వారి చేత బాండ్లు కూడా రాయించుకున్నారు. ఆ తర్వాత ఆర్థిక మాంద్యం భయపెట్టింది. ఉద్యోగాలు పోయాయి. మెటాలో కూడా 20 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. కానీ అంతమందిని తీసేసిన తర్వాత కూడా అక్కడున్న వారికి వర్క్ లేదు. వర్క్ చేయాలి అనుకునేవారు వారికి వారే వర్క్ వెతుక్కొని చెయ్యాలి, లేదంటే ఖాళీగా కూర్చొని శాలరీ తీసుకోవాలని ఆమె చెప్పింది. అయితే మార్క్ జుకర్బర్గ్ లే ఆఫ్ సమయంలో ఉద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు వారికి 16 వారాల జీతం చెల్లించడంతో పాటు వారు పనిచేసిన సంవత్సరాల ఆధారంగా ఏడాదికి 2 వారాల జీతం అదనంగా ఇస్తామని చెప్పారు. దాంతోపాటు 6 నెలలు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని తెలిపారు. దీంతో తాను ఏం చెయ్యకున్నా సుమారు 1,50,00,000 అందుకోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన వారంతా జాబులు లేకుండా తలపట్టుకుంటే మెటా మాత్రం ఎక్స్ ఎంప్లాయీస్కి ఏకంగా కోట్లు ఇస్తోంది అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చెయ్యండి.